ఆ మధ్య హోటల్లో అన్ని రోబోలే సర్వ్ చేస్తాయంటే పోయా. ఆ రోబోలన్నీ ఒక మూలన పెట్టారు, ఎందుకంటే లోపల మిషన్లు చెడిపోయినాయి. స్తోత్రం. మట్టి బొమ్మను చేసి నాసికారంధ్రాల్లో జీవవాయువును ఊది ఇంత చక్కని ఆకృతిగా మానవుణ్ణి నిర్మించాడు ఆయన. బొమ్మను తయారు చేసి అని ఊది బతుకురా అంటే మట్టి బొమ్మ మనిషి అయ్యాడు. మళ్ళీ ఆయన ఊదిన జీవాత్మ బయటికి పోయిందంటే మళ్ళా బొమ్మే. ఇంక నువ్వు పిలిచిందా లేదు, పుల్లయ్య వచ్చాడు చూడు, అమ్మా అయ్యా అమ్మా లే అంటే లేవరు. పొరపాటున నువ్వు ఎంతసేపు అడిగామని లేచినా నువ్వు ఆడుండవు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. తుపాకి కూడా దొరకవు, మనుషులు తొక్కుంటా పరిగెత్తుతావు. కొంతమంది ఏం చేద్దాం పాప, వాళ్ళ బాధ వాళ్ళది. పక్కన కూర్చొని అయ్యా అదిగోయ్యా సుబ్బారావు చల్లేయ్యా వెంకట్రావు చల్లేయ్యా, ఏంది నీ గోళం లేచాడు అనుకో. ఊపిరి ఊదక ముందు మట్టి బొమ్మ, ఊపిరి ఊదినాక మనిషి, ఆ ఊపిరి తిరిగి తీసుకున్న తర్వాత మట్టి బొమ్మ. అబ్బా బొమ్మను ఆడిస్తున్నాడు చూసావా. మరి నీకు నాకు చేత దాడిచ్చు. మరి మళ్ళీ ఈ బొమ్మ నుంచి ఎన్ని బొమ్మలు ఉత్పత్తి అయినాయి? ఆదిలో చేసిన ఆ 2 బొమ్మలే. ఆ 2 బొమ్మల నుంచి ఉత్పత్తి అయింది ఇప్పుడు కోట్లు కోట్లు. ఎన్ని బొమ్మలు వచ్చినాయో చూడండి. స్తోత్రం. మరి రోబోని చేస్తారు, ఇంకో రోబోని కనమని ఒక రోబోని ఈడెన్ని తిప్పలు పడి కనిపెట్టినా దేవుడంత పనోడు నరుడు ఎప్పటికీ కాడు.